హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక శివనారాయణ చూపించిన లెక్కలతోటి దీప రెస్టారెంట్ గ్రోత్లో ఉండడంతో అందరూ కూడా దీపను మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సీఈఓ పదవి వస్తుంది? ఎవరెవరి కోసం ఎవరు త్యాగం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎవరి కోసం త్యాగం చేయలేదు. సీఈఓ పదవికి అర్హురాలు దీప. దీపకు ఇచ్చిన రెస్టారెంట్ గ్రోత్లో ఉంది. మనం అందరం కూడా మన కళ్ళతోనే చూసాం. అంతేకాకుండా దీప తనకి వచ్చిన సవాల్ను కూడా ఎలా సమర్థవంతంగా ఎదుర్కొనిందో కూడా మనం చూసాం. ఎవరైతే చక్కగా ముందుకు నడిపిస్తారో వాళ్ళకి మాత్రమే సీఈఓ పదవి వస్తుందని నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను. నా మనవరాలు కాదు, లేకపోతే దీప పరాయి బిడ్డ అని కాదు, ఎవరినైనా ఒకలాగే చూస్తాను. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నా కోడలు కూడా నాకు అదే చెప్పింది. ఇక్కడ గెలిచిన వాళ్ళకు మాత్రమే సీఈఓ పదవి ఇస్తాం, మరొకరి త్యాగంతో వచ్చింది కాదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. మాకు తెలుసు సార్, మీరు ఖచ్చితంగా దీప గారిని అనౌన్స్ చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. ఇక అక్కడ అందరికీ అర్థమయ్యేలాగా పూర్తి క్లారిటీ ఇస్తాడు ఇక శివనారాయణ. లేకపోతే జోష్న మేడం గారు ఏదో త్యాగం చేసినట్టు ఆమె ముందుగా లేచే సీఈఓ దీప అని ప్రకటించడం, ఇక్కడ కొంతమంది ఆమెకు భజన చేయడం. జోష్న మేడం గారు ఎప్పుడు ఈ రెస్టారెంట్ విషయంలో తన సత్తా కూడా చూపించలేకపోతున్నారు. ఈవిడ ఈ యొక్క హోటల్ రంగంలో కన్నా ఇదిగో ఈ మోడలింగ్ రంగంలో బాగా తన నాలెడ్జ్ని చూపించగలరు సార్. ఒకప్పుడు సీఈఓ పదవిని ఇస్తే అప్పుడు కూడా అన్ని తప్పుడు తడికలు చేసి ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ని వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆవిడ గెలవలేక సతికిలు పడ్డారు. జోష్న మేడంకి చదువు ఉంటే సరిపోదు, గొప్పింటి అమ్మాయి అయితే సరిపోదు, చైర్మన్ గారి మనవరాలైనా కూడా ఆమెలో ఉన్న వ్యక్తిత్వం, అలాగే కోపం, పంతం, తప్పు చేస్తే మనస్తత్వమే ఆమెను ఈరోజు సీఈఓ పదవి నుంచి బూస్టింగ్ అయ్యే స్థానానికి తీసుకువచ్చింది. అంతేకాదు బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఆవిడ సీఈఓ వద్దంటే వద్దని చెప్పి ఇక అందరూ ఒక్క తాటి మీద నించొని సీఈఓ పదవి నుంచి దించేశారు. వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నం అడ్డదుడ్డాలుగా చేస్తూనే ఉంటుంది జోష్న. ఎప్పుడైతే జోష్నని సీఈఓ పదవి నుంచి తప్పించి మీ అల్లుడి గారైన శ్రీధర్ గారిని సీఈఓగా పెట్టారో అప్పుడే కొంచెం సంస్థలో మెరుగులు చూసాము. ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా శ్రీధర్ గారికి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఈ జోష్న గారు మళ్ళీ ఫామ్లోకి రావడం, అనుకోకుండా దీప కూడా ఈ సీఈఓ పదవికి పోటీ చేయడం, ఇదంతా కూడా మా మంచికే జరిగింది. దయచేసి ఈ జోష్న గారిని మాత్రం సీఈఓగా చేయొద్దు సార్ అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే హలో బోర్డు మెంబర్స్ అంటూ ఇక వాళ్ళందరి మీద కోప్పడుతూ ఉంటుంది. ఇక అది చూసిన శివనారాయణ, జోష్న ఎందుకు వాళ్ళ మీద అరుస్తున్నావు? నువ్వు చైర్మన్ గారి మనవరాలు అయినంత మాత్రాన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడకూడదని ఏ రాజ్యాంగంలో లేదు కదా. ఇక్కడ అందరికీ ఎవరికి వాళ్ళకి మాట్లాడే అధికారం ఉంటుంది. ఒకరు నిన్ను సమర్థించవచ్చు, ఇంకొకరు నువ్వు తప్పు చేశావు కాబట్టి ఈరోజు వాళ్ళలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది నువ్వే. ఇచ్చిన రోజు తలదించుకొని నిలబడ్డం తప్ప మాట్లాడే అధికారం, హక్కు మనకి లేదు. నువ్వు నా మనవరాలిగా ఈరోజు నా పరువు కూడా తీసావు. నా మనవరాలు అలాంటిది కాదు, నా మనవరాలు చాలా మంచిది అంటూ, అలాగే టాలెంట్ ఉన్న మనిషి, చదువుకునింది కాబట్టి గొప్పగా ఈ రెస్టారెంట్ని ముందుకు తీసుకొచ్చి నా వారసత్వాన్ని కొనసాగిస్తుందని తల ఎగరేసుకుంటే ఇక్కడ బోర్డు మెంబర్స్ ముందు, స్టాఫ్ ముందు, అలాగే ఇంకా మనకి ఎంతోమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ముందు నాకు చెప్పాలని అనిపించింది. కానీ ఆ అవకాశాన్ని నువ్వు నాకు ఎప్పుడు ఇవ్వలేదు. మనవరాలిగా ఆస్తికి వారసురాలు అయ్యావే కానీ ఆశయాలకి వారసురాలివి కాలేకపోయావు అని చెప్పి ఇక శివనారాయణ బాధపడుతూ అంటూ ఉంటాడు. ఇక ఇప్పటితో బోర్డు మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక నుంచి ఈ రెస్టారెంట్ అన్నిటికీ కూడా దీపే సీఈఓగా ఉండబోతుంది. అమ్మ దీప, ఈ రోజు నుంచి సీఈఓకి నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రెస్టారెంట్ని ముందుకు తీసుకువెళ్తావని నేను నా జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ గురించి గర్వపడే స్థాయికి నువ్వు తీసుకెళ్తావని నేను అనుకుంటున్నాను. నీలో నిజాయితీ ఉంది, వ్యక్తిత్వం ఉంది, అంతేకాదు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆలోచించగల సత్తా ఉంది. నీ మంచితనమే ఈరోజు నిన్ను సీఈఓగా నిలబెట్టిందమ్మా. మంచి మనసుతో గెలవాలనుకున్న నీ మనస్తత్వం నాకు నచ్చింది. నువ్వు ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ని ముందుకు తీసుకువెళ్తావు. నువ్వు శివరాజ్
సూరజ్ ఇద్దరు కలిస్తే ఈ రెస్టారెంట్కి ఎక్కడికో వెళ్తుందని నాకు బాగా అర్థమైపోతుంది. తప్పకుండా నా పేరు నిలబెట్టే మనవరాలివి నువ్వే అవుతావు అని చెప్పి ఇక దీపనైతే పొగుడుతూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే ఇక బోర్డ్ మీటింగ్ కంప్లీట్ చేసి ఇక జోష్న పారిజాతంకి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతూ ఉంటుంది. తాత తాత అని ఎంతగా పిలవాలని ప్రయత్నించినా వాళ్ళ మొహం కూడా చూడకుండా శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంటికి రండి అని చెప్పి ఇక ఒక మాట గంభీరంగా చెప్పి నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని ఇక చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు శివనారాయణ. ఇక పారిజాతం జోష్న ఇద్దరు కూడా బోసే ఏంటే ఇలా జరిగింది, అయినా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఇలాంటి పాపిష్టి పనులు వద్దే అనని, నా మాట విన్నావా? ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఏంటో, ఈ ముసలోడికి కానీ బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఇద్దరి మీద పోలీస్ కేసు పెట్టి బొక్కలో దోయిస్తాడే, అక్కడ ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో ఏంటో, మీ అమ్మ మీ నాన్న కూడా మనకి పొరపాటును కూడా సపోర్ట్కే రారు, వాళ్ళందరూ కూడా మీ తాత పార్టీయే, ఇప్పుడు ఇదంతా నీ వల్లే వచ్చిందే, ఆ రోజు నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడమని ఉండకపోయి ఉంటే ఈరోజు తలదించుకునే పరిస్థితి రాకపోయేది, నువ్వు తప్పుల మీద తప్పులు చేయడం పైగా దొరికిపోవడం నీకు అలవాటైపోయింది, ఇప్పుడు నీ కారణంగా నేనేం శిక్ష అనుభవించాలో ఏంటో, మనవరాలివి నిన్ను వదిలేసి నన్ను మాత్రం వదలడు ఆ ముసలోడు, అమ్మో నాకు భయం వేస్తుంది ఆ ముసలోడిని తలుచుకుంటేనే అని చెప్పి ఇక పారిజాతం అయితే భయపడిపోతూ ఉంటుంది. ఏంటి పెద్ద మేడం గారు కంగారు పడుతున్నారా? ఇంట్లో ఏం పంచాయతీ ఉండబోతుందని తెగ వణికిపోతున్నట్టున్నారే అని చెప్పి ఇక తెగ మెలికలు తిరుగుతూ కార్తీక్ అయితే నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి బావా గెలిచిన ఆనందంలో ఉన్నావు కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుందో నీకు చాలా హ్యాపీగా ఉన్నట్లుంది, అయినా అసలు నువ్వు ఈ పరిస్థితికి తీసుకురావాలనే కదా వాడిని ఎక్కడున్నాడో వెతుకు మరీ తీసుకొచ్చి తాత దగ్గర మమ్మల్ని అడ్డంగా బుక్ చేపించావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బయటకు తోసేసే కార్యక్రమం ఉంటుంది, తెగ సంబరపడిపోండి ఇద్దరు కూడా చేతులు కాళ్ళు పట్టుకొని ఇదిగో ఒళ్ళంతా ఊగిపోతూ నవ్వుతూ తుల్లుతూ ఉండండి, మీరిద్దరు మాత్రమే ఆ కొంపలో ఉండండి అని చెప్పి ఇక జోష్న అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే అయ్యో పెద్ద మేడం గారు నేను ఎందుకు అలా సంబరపడతానో, మీ చేతులతో మీరే అన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటారు, అత్త ఒక మాట చెప్పింది బయలుదేరే ముందు, నీకు ఆ మాట గుర్తుందో లేకపోతే నువ్వు మర్చిపోయావో తెలియదు కానీ పారిజాతం కూడా చెప్పింది, ఈ పారు అయితే సాయంత్రం లోపే సీఈఓ నువ్వే అవుతావని తెగ విర్ర తీసుకొని గొప్పలకి పోయింది కదా, అప్పుడే నాకు అనుమానం వచ్చింది మీరిద్దరు కలిసి ఏదో చేశారని, ఆ బాలరాజు రీల్స్ చేస్తూ నాకు అడ్డంగా దొరికిపోయాడు, కాబట్టి ఇక ఇంతకు మించిన అవకాశం ఏముంది మిమ్మల్ని తాత దగ్గర ఇరికించడానికి, నేను ప్రతిసారి క్షమించి వదిలేస్తున్నాను అనుకుంటున్నావా, నువ్వు మమ్మల్ని ప్రతిసారి తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చి ఉంటే నువ్వు చేసిన తప్పులు తెలుసుకున్నా సరే క్షమిస్తూ వస్తున్నాను అని చెప్పి ఇక ఈసారి కూడా వదిలేస్తానని ఆశపడినట్టున్నావు, ఎలా వదిలేస్తానో, వదిలేసే కొద్దీ నీలో మరింత పొగరబోతుతానో క్రూరత్వం అలాగే మూర్ఖత్వం అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి, నీ గురించి బయటపడిన రోజు రెండోసారి తప్పు చేయాలంటే భయపడతావు కానీ దీప విషయంలో 2 సార్లు తప్పు చేశావు, 2 సార్లు దొరికిపోయావు, ఛీ ఏం బ్రతుకులు మీవి, నిజంగా మీరు మనుషులేనా అని చెప్పి ఇక అసహించుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక జోష్న అలాగే పారిజాతం ఇద్దరిని చూసి ఏంటి వీళ్ళతో మాటలు, వీళ్ళతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది బావా, తప్పుల మీద తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళ మీద గెలవడం కోసం ఏదైనా ఎంత నీచమైన పని కూడా చేసేస్తారు, మనం మాట్లాడితే మన వాల్యూ కూడా తగ్గిపోతుంది, ఈరోజు దీప గారు గెలిచారు, అది కూడా నీతిగా నిజాయితీగా, మంచి మనసు నీతి నిజాయితీ ఉంటే ఎవరైనా గెలుస్తారని దీప గారు మరొకసారి ప్రూవ్ చేశారు అంటూ ఇక కార్తీక్ అయితే ఇక దీపను వెనకేసుకుంటూ ఇక మాట్లాడుతూ ఉంటాడు. అయినా పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనకి తెలుసు ఎవరికి ఎలాంటి శిక్ష పడాలో ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఇక సూరజ్ కూడా అంటూ ఉంటే ఇప్పుడే చైర్మన్ గారు గట్టిగానే బుద్ధి చెప్పడానికి చాలా కోపంగా ఇంటికైతే వెళ్ళారు. ఇంటి దగ్గర ఏం రచ్చ జరుగుతుందో అని చెప్పి పాపం అని చెప్పి ఇక జోష్న అలాగే పారిజాతం వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు సూరజ్. ఇక వాళ్ళైతే కోపంగా అలాగే షాకింగ్గా ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు. ఈలోగా మనం కూడా వెళ్దాం పదండి, అక్కడ తాత చాలా ఆవేశంగా ఉన్నాడు, ఇప్పటికే ఇక అత్తకు కూడా ఈ నిజం తెలిసిపోయి ఉంటుంది, అప్పుడు అత్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అక్కడ తెలియదు కదా, వీళ్ళిద్దరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఏంటి బ్రో మళ్ళీ జాలి పడుతున్నారా? లేదు జాలి పడ్డం లేదు, జాలి పడే కొద్దీ వీళ్ళు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు అని చెప్పి ఇక కార్తీక్ అయితే సూరజ్ని అడుగుతూ ఉంటారు. వీళ్ళు తప్పులు ఇలాగే దాచిపెడుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేస్తారు, దాన్ని ఇంకా దాచిపెట్టకూడదని నిర్ణయించుకున్న తర్వాతే బయటపడడానికి సిద్ధపడ్డాను
అని చెప్పేసి ఇక పదండి మనం ఇంటికి వెళ్దాం, అక్కడ ఏ తాత ఏ వీరంగం ఆడుతున్నాడో మనమంతా చూడాలి కదా అని చెప్పి ఇక కార్తీక్ అయితే అందరినీ తీసుకొని ఇక ఇంటికైతే వెళ్తాడు. ఈలోగా శివనారాయణ ఇంటికి వెళ్ళడంతో మామయ్య గారు వచ్చారా, మిగతా వాళ్ళేరి మామయ్య గారు అని చెప్పి ఇక సుమిత్ర అయితే ఆనందంగా అడుగుతూ ఉంటుంది. ఈలోగా శివనారాయణ అయితే మాత్రం కూర్చొని చాలా కోపంగా ఉంటాడు. అది గమనించిన సుమిత్ర, ఏమైంది మామయ్య గారు, ఎందుకంత కోపంగా ఉన్నారేంటి, పైగా సీఈఓని ప్రకటించారా, అసలు ఎవరు సీఈఓ అయ్యారు, అసలు ఎవరి కంపెనీ అది, ఎవరి రెస్టారెంట్ గ్రోత్లో ఉంది, నాకు అన్నీ కూడా చెప్పండి మామయ్య గారు, నాకు చాలా ఆత్రంగా ఉంది తెలుసుకోవాలని. మామయ్య గారు మిమ్మల్ని అడిగేది మన జోష్నేనా అని చెప్పి ఇక చాలా ఆశపడుతూ అడుగుతూ ఉంటుంది. తల్లి మనసు కదా, జోష్న గురించి కాస్త ఆశపడుతుంది. ఈలోగానే చాలా సీరియస్గా ఉన్న శివనారాయణ అయితే జోష్న కాదు అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న సుమిత్ర ఒక్కసారిగా హవాకైపోతూ మామయ్య గారు అని చెప్పి ఇక అంటూ ఉండగానే, అవునమ్మా నువ్వు వెళ్ళి ముందు ఒక మాట చెప్పావు కదా, నీకు గుర్తుందా, గుర్తుంది మామయ్య గారు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక గడప బయటే ఉంటారు, తప్పు చేయని వాళ్ళే రెస్టారెంట్ సీఈఓగా ఉంటారు, అదే పనిలో అదే మన ఇంట్లో కూడా ఉంటారు, ఇక మన ఇంట్లో వాళ్ళకి స్థానం ఉండదు అని చెప్పాను కదా, తప్పు చేసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు కూడా అదే నిర్ణయం మీద ఉంటావు కదమ్మా, ఖచ్చితంగా ఉంటాను మామయ్య గారు అని చెప్పి ఇక సుమిత్రకైతే నిజం చెప్పకుండా ఇక అన్ని మాటలకి ఒట్టయితే వేపించుకుంటూ ఉంటాడు శివనారాయణ. అది ఎవరైనా సరే ఆ నిర్ణయం నీ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఇక సుమిత్ర అయితే మాట అయితే ఇస్తుంది శివనారాయణకి. శివనారాయణ అయితే సరే కాసేపు వెయిట్ చేయమ్మా అని చెప్పి ఇక అంటూ ఉండగా, అదేంటి మామయ్య గారు ఏమైంది, ఇంతకీ సీఈఓ ఎవరు తప్పు చేశారో, ఎవరు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందో నువ్వే చూద్దు కానీ అని చెప్పి ఇక చాలా బాధగా మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ. ఈలోగా పారిజాతం అలాగే జోష్న ముందుకు వస్తారు. కానీ భయపడుతూ వాళ్ళ మొహాల్లో ఎలాంటి సంతోషం లేకుండా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి మీ మొహాలేంటి అలా వాడిపోయాయి, ఏమైంది జోష్న, మొహం ఎందుకు అలా పెట్టావు అని చెప్పి ఇక అంటూ ఉంటే, సంతోషంగా లేవేంటి, నువ్వే కదా సీఈఓ కాలేదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. అత్త నేను చెప్తాను అని చెప్పి ఇక కార్తీక్ అయితే కలగ చేసుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్, దీప అలాగే సూరజ్ లోపలికైతే వస్తారు. ఏమైందిరా, ఏం జరుగుతుంది, జోష్న ఎందుకు మాడిపోయినా పెసరట్లా మొహం పెట్టింది, సీఈఓ ఎవరు, సీఈఓ నా భార్య దీపని తాత సీఈఓ చేశాడు, అలా అని తాత తప్పు చేయలేదు, దీప రెస్టారెంట్లో 80% గ్రోత్లో ఉంది, ఇక అలాగే జోష్న 40% గ్రోత్లో ఉంది, కాబట్టి వాళ్ళిద్దరూ టాలెంట్ని బట్టే తాత సీఈఓ చేశాడు, అయితే తప్పేముంది, పోటీలో గెలిచిన వాళ్ళే కదా సీఈఓ అవుతారు, అందులో బాధపడాల్సిన అవసరం ఏముంది, పైగా మొహాలు కూడా వాడిపోయాయి అని చెప్పి ఇక సుమిత్ర అయితే చాలా సాఫ్ట్గా అయితే తీసుకుంటూ ఉంటుంది ఇక ఈ విషయాన్ని. ఏంటి, అవునులే, ఓడిపోతే ఎవరి పరిస్థితి అన్నా ఇలాగే ఉంటుంది కదా, గెలవాలని ప్రయత్నించాలని గెలవలేదు, ఇక నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, అయినా ఇంటి వారసురాలివి నువ్వే కదా, దీప రెస్టారెంట్ చూసుకుంటే నువ్వు ఇంట్లో మా అందరికీ సంబంధించిన లెక్కలు, మీ తాతకి సంబంధించిన లెక్కలన్నీ చూసుకోవచ్చు, తప్పేముంది, అందులో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, పోటీ ఉన్న చోటే గెలుపు ఒకరికి వస్తుందన్న విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పి ఇక కూతురికైతే నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఇక ఆ మాటలు విని, పోటీ పడి మంచి మనసుతో గెలిచింది దీప, కానీ నీ కూతురు స్వార్థంతో గెలవాలని చూసింది, జోష్న తప్పులు చేసి మరి ఆ రెస్టారెంట్ సీఈఓ పదవిని దక్కించుకోవాలని చూసింది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు, చివరి నిమిషంలో కూడా జోష్న చేసిన తప్పు బయటపడిపోతుందని నేను ఎక్కడా అనుకోలేదు, వాళ్ళు కనుక జోష్న చేసిన తప్పును కనుక బయట పెట్టకపోయి ఉంటే నేను ఎప్పటికి కూడా దీపనే నేను అవమానిస్తూ ఉండేవాడిని, ఈరోజు నా కళ్ళన్నీ కూడా తెరుచుకున్నాయి, మన అనే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు అని తమ్ముడు తడవాడైనా న్యాయం చెప్పమంటున్నారు, ఈరోజు నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది, జోష్న నా మనవరాలు, సొంత నా కొడుకు బిడ్డ, అలాంటిది ఇప్పుడు దీపని సీఈఓగా ప్రకటిస్తే జోష్న ఏమైపోతుందో ఏంటో అని నేను ఎంత కంగారు పడిపోయానో, ఎంత బాధపడిపోయానో అది కేవలం నాకు మాత్రమే తెలుసు, అలాంటి దుస్థితి నుంచి నన్ను మంచి స్థానానికి తీసుకువచ్చినందుకు నిజంగా నీకు చాలా ధన్యవాదాలమ్మా అని చెప్పి ఇక
శివనారాయణ జోష్నని సీఈఓ చేయలేకపోయానని ఇక ఒక్కసారిగా కుప్పకూలిపై బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జోష్న అలాగే దీప అందరినీ వైపు సుమిత్ర అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటత్తా నువ్వు కూడా దీపని సీఈఓ అవ్వడాన్ని సమర్థించవా? అక్కడ జోష్నే దీపని సీఈఓగా ప్రకటించింది. కానీ ప్రకటించే ముందు ఏమని చెప్పిందో తెలుసా? 5వ తరగతి చదివిన ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ అని చెప్పి అలా ఎటకారంగా మాట్లాడింది జోష్న. అంత తప్పులు నిజంగా దీప ఏం చేసింది? 5వ తరగతి చదవడం తన తప్ప? 5వ తరగతిలోనే తన తండ్రి కష్టపడుతున్నాడని తన కష్టాన్ని గుర్తించి ఇక నేను స్కూల్కి వెళ్తే మా నాన్న ఇంకా ఇంకా ఇబ్బంది పడతాడు అని చెప్పి తను స్కూల్ ఆపేసి తన తండ్రికి అంత చిన్న వయసులోనే హెల్ప్ చేసింది దీప. అంత గొప్ప మనసు జోష్నకి లేకపోయినప్పటికీ కూడా కనీసం సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకోకుండా తను చూసావా ఎంత దారుణంగా మాట్లాడి బోర్డు మెంబర్స్ అందరి ముందు కూడా దీప పరువు తీయాలనుకునింది. అందుకే జోష్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి నేనే కావాలని దీపని సీఈఓగా చేశాను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఇక జోష్నని లాగిపెట్టి ఒకటి పీకుతుంది. బొసై ఎప్పుడు కూడా మనం ఎదుటి మనుషులతో పోటీ పడాలి కానీ బుద్ధులతో కాదు. అయినా ఎప్పుడు కూడా ఒక మనిషిని నువ్వు హింసించాలి అనుకుంటే అతని శరీరం మీద దాడి చేస్తే ఈరోజు కాకపోయినా రేపటికైనా గాయం మానుతుంది. అంతేకాని నువ్వు మనసు పైన దాడి చేశావు అనంటే గాయం ఎప్పటికీ మారదు. అంతేకాదు అది ఎవరికి కనిపించదు కూడా. ఆ కనిపించని గాయాలే రేపటికి నీకు శత్రువులుగా తయారవుతాయి. ఎప్పుడు కూడా మనిషిని హింసించకు. చెప్పింది అర్థమవుతుందా అని చెప్పి ఇక సుమిత్ర అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ అయితే సుమిత్ర నువ్వు చాలా గొప్పగా చెప్పావు. అయినా జోష్న సీఈఓ కాలేదు దీపే సీఈఓ అయ్యిందని తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నువ్వు ఎంత బాధపడతావో, నీకు ఏ విధంగా నచ్చ చెప్పాలా అని చెప్పి భయపడుతూనే ఇంటికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను చూస్తే నా భయం అంతా కూడా ఆవిరిలాగా ఎగిరిపోయింది. అంతేకాదు నా కూతురు లాంటి దీపే సీఈఓ అయినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. నా చెల్లెలి కోడలు నా కూతురు లాంటి దీప సీఈఓ అవ్వడం నిజంగానే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ చరిత్రలోనే ఇదొక కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు అని చెప్పి ఇక అంటూ ఉంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదండి, తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పాలి. అందుకనే మామయ్య గారు ఎక్కడ కొంచెం నా గురించి ఆలోచించి పక్షపాతంగా వ్యవహరిస్తారోనని నేను ముందుగానే గమనించి ఎవరు న్యాయంగా పోటీలో పాల్గొన్నారో వాళ్ళకి మాత్రమే న్యాయం జరగాలి అని చెప్పి ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే గర్వంతో పొంగిపోతూ ఉంటాడు. నాకు తెలుసు సుమిత్ర, నువ్వు ఏ విషయాన్నైనా ఏ పరిస్థితినైనా ఎలాగైనా సరే నువ్వు అక్కడున్న వాతావరణాన్ని అంతటిని కూడా మార్చేసి నీ నవ్వుతో దాన్ని ఆనందమయం చేయగలవు. అందుకే నాన్న అలాగే నేను ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి జోష్న కాదు ఈసారి సీఈఓ దీపగా ప్రకటించాము అని చెప్పడంతో అవునండి మీరందరూ కూడా జోష్నకి మంచిగా బుద్ధి చెప్పారు, మరి నేను కూడా చెప్పాలి కదా అని చెప్పి ఇక సుమిత్ర అయితే జోష్న దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన దాన్ని అంతటికీ కూడా దీపకి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక ఆ మాటలు విన్న జోష్న ఏంటి ఈ 5వ తరగతి చదివింది ఈ ముష్టి విడ్లీ బండి నడుపుకునే దాని కాళ్ళు పట్టుకొని నేను అందరికీ క్షమాపణలు చెప్పాలా? అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఇప్పుడు కనుక దీనికి నేను సారీ కనుక చెప్పాను అనుకో, దీని కాళ్ళు పట్టుకొని మా తాత కూడా శాంతిస్తాడు. ఖచ్చితంగా నాకు పెళ్లి కాలేదు, ఈ పెళ్లి కాని పిల్లల్ని ఇంట్లో నుంచి ఎక్కడికి బయట పంపిస్తా అని చెప్పి ఆలోచించి కన్సిడర్ చేసి నన్ను ఇంట్లో నుంచి కూడా గెంటేయడు. ఆ తర్వాత చూడు అందరి ముందు మారిపోయినట్టుగా నటించి ఈ సూరజ్ గారిని ఈ దీపని ఎలాగైనా సరే ఇంటి నుంచి గెంటేయాలి అని చెప్పి అనుకుంటూ నువ్వు చెప్పిన పని నేను ఏనాడైనా కాదన్నానా మమ్మీ? మంచైనా చెడైనా నువ్వు నాతోనే చెప్తావు, నేను కూడా నీతోనే కదా చెప్తాను. అందుకే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా దీప కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడుగుతాను అని చెప్పి ఇక దీప కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు దీప, నేను ఎలాగైనా సీఈఓ అవ్వాలన్నా ఆ పదవి మీద ఉన్న అభిమానంతో అలా చేశాను కానీ నాకు ఏ కోసానా నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు. నిజంగా నువ్వు ఆ మాటల వల్ల కానీ నేను చేసిన పనుల వల్ల కానీ నువ్వు సఫర్ అయి ఉంటే నన్ను క్షమించు అని చెప్పి ఇక దీప అయితే జోష్న అయితే దీప కాళ్ళు పట్టుకొని ఇక బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన దీప అయితే ఇక తన కాళ్ళ మీద పడ్డ జోష్నని ఇక చేతులతో పైకి తీసి ఊరుకో జోష్న, నువ్వెప్పుడు కూడా నాకు ప్రతినిధిగా ఉన్న
సీఈఓగా పోటీ చేస్తున్నావని ఎప్పుడు కూడా చూడలేదు. నేను ఎప్పుడు కూడా నిన్ను నా చెల్లిగానే చూశాను. అంతేకాదు నేను శివనారాయణ గారి పరువు నిలబెట్టడం కోసం సీఈఓ పదవిలో అక్కడ ఒప్పుకున్నాను. నిజానికి ఈ సీఈఓ పదవులంటే నాకు అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు. నిజం చెప్పాలి అనంటే నాకన్నా ఎక్కువగా కష్టపడింది సూరజే. సూరజ్కి మాత్రమే ఈ సీఈఓ పదవికి అర్హుడు. పెద్దయ్య గారు మీరు కనుక ఒప్పుకుంటే నాకు వచ్చిన ఈ సీఈఓ పదవిని నేను సూరజ్ గారికి ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి కనగానే ఇక ఆ మాటలు విన్న అక్కడున్న అందరూ కూడా హవాకైపోయి ఇక దీప వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును పెద్దయ్య గారు, సూరజ్ కనుక ఇష్టమైతే మనము మొదటి నుంచి ఏమనుకున్నా ఒక మంచి సీఈఓ తీసుకొచ్చి సీఈఓ పోస్టింగ్లో ఆ సీట్లో కూర్చోబెట్టి ఆ కూర్చున్న పెట్టిన వ్యక్తితోటి జోష్న పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాం కదా. మీకు వీలైతే ఇదిగో ఈ సూరజ్ని సీఈఓ చేసి ఈ సూరజ్ని జోష్నకి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న అక్కడున్న అందరూ కూడా హవాకైపోయి ఇదే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డమంటే ఈ కార్తిక్ గాడి చేతిలో పడాలనుకున్న ఇప్పుడు ఈ జోష్న పోయి ఆ మాయల మాంత్రికుడి చేతిలో పడింది అంటే దీనికి ఇంక రోజు పండగలాగే ఉంటుంది. ఓ అమ్మో వీడు మామూలోడు కాదు, వీడు నన్ను ముసలోడి దగ్గర ఇరికించడమే కాదు ఇప్పుడు ఏకంగా జోష్నను కూడా జీవితాంతం వీడి దగ్గర ఇరికించుకోవాలని చూస్తున్నాడు. అమ్మో నా మనవరాలు ఏమైపోతుంది, ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా ఆపేయాలి అని చెప్పి ఇక జోష్నను చూస్తూ ఇక పారిజాతం అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.